హాయ్ హలో నేను మీ రేణుకా శ్రీనివాస్ క్రేజీ థాట్స్ విత్ రేణుక. ఈరోజు నా ఛానల్లో మీరు నేను వైజాగ్ వెళ్ళాను. సో వైజాగ్లో ఒక అక్వేరియం ఎగ్జిబిషన్ ఒకటి చూశాను. చాలా చాలా అంటే చాలా బాగుంది. అసలు ఎంత బాగుంది అని అంటే ఆ ఎగ్జిబిషన్లో లోపలికి ఎంటర్ అయ్యి వెళ్తున్నప్పుడు మనం అసలు ఇండియాలో ఉన్నామా ఫారిన్ కంట్రీలో ఉన్నామా అనే ఒక స్పెషల్ థ్రిల్లింగ్ అయితే నాకు అనిపించింది. మనసుకి చాలా ఉల్లాసం అనిపించింది అనమాట. అయితే లోపలికి ఇలా ఎంటర్ అవ్వగానే ఆ ఫిషెస్ అక్వేరియం ఇలా రౌండ్గా మనకి గ్లోబ్ టైప్లో అసలు లోపల ఫిషెస్ ఇలా పైనుంచి కిందకి వెళ్తూ ఉంటే ఎంత ఎంత థ్రిల్లింగ్గా ఉందంటే అసలు మాటలో చెప్పలేము. ఇంకా అక్కడి నుంచి అలా లోపలికి వెళ్తూ ఉంటే ఆ ఫిషెస్ అన్నీ చూస్తుంటే అసలు ఎంత అమేజింగ్గా ఉందంటే అసలు విజిట్ చేయాల్సిందే మనం. అండ్ నెక్స్ట్ అక్కడి నుంచి కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత బర్డ్స్ యానిమల్స్ అస్సలు చూడాల్సిందంటే ఆస్ట్రిచ్ ఉందండి, మామూలుగా లేవండి. ఆస్ట్రిచ్లు చాలా పెద్ద పెద్ద ఆస్ట్రిచ్లు ఉన్నాయి. అలాగే ప్యారెట్స్, ఎన్ని వెరైటీ ఆఫ్ ప్యారెట్స్ ఉన్నాయంటే నంబర్ ఆఫ్ ప్యారెట్స్. అలాగే స్నేక్స్ ఉన్నాయండి. స్నేక్ అయితే మెడలో కూడా వేస్తున్నారు చాలామంది. నేనైతే ట్రై చేయలేదు కానీ చాలామంది అయితే ఒక లేడీ కూడా ట్రై చేశారు నేను ఉన్నప్పుడు. అసలు ఎక్సలెంట్ అనమాట. లేడీస్ ట్రై చేస్తున్నారు, జెంట్స్ కూడా ట్రై చేస్తున్నారు, వాళ్ళు మెడలో వేయించుకుంటున్నారు. చాలా బాగుందండి ఆ ఎక్స్పీరియన్స్ చూస్తుంటే. కాకపోతే నాకు భయం, అందుకని నేనైతే వేయించుకోలేదు. కానీ చాలా అసలు ఈ ఎగ్జిబిషన్ ఎంత బాగుంది అని అంటే మనకి వైజాగ్లో ఇది ఎక్కడ ఏరియా కూడా మీకు చెప్తాను. ఆర్కే బీచ్ దగ్గరలో ఉందండి. మీరు కనుక వైజాగ్ వెళ్తే కంపల్సరీగా ఈ ఎగ్జిబిషన్ని విజిట్ చేయండి. మీకు ఎక్కడో వేరే కంట్రీలో చూస్తున్న ఫీలింగ్ ఉంటుంది. అంతేకాదండి, వైజాగ్ వెళ్తే కంపల్సరీ ఇది విజిట్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.
చూడు ఎవరన్నా చూడు శంఖం